ఛత్తీస్గఢ్లో హిందువుల ఉద్యమం అయితే సీరియస్గా ప్రారంభమైంది. వాస్తవంగా 15 సంవత్సరాల వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో గిరిజన ప్రాంతాల్లో మత మార్పిళ్ళని అంగీకరించలేదు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో గిరిజన ప్రాంతాల మత మార్పిళ్ళ మీద విరక్తి చెంది బీజేపీని అనుకున్నారు. కానీ ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 2018-23 మధ్యలో దాని ఇంపాక్ట్ ఒక్కసారిగా మళ్ళీ ఈ మత సంఘాలు, క్రైస్తవ సంఘాలు వెళ్ళి ఆయా గిరిజన ప్రాంతాల్లో చేరి వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే నువ్వు నీ దేవుడిని పక్కన పెట్టేస్తే ఈ దేవుడిని పూజిస్తే వస్తుంది దగ్గర నుంచి మీకు అది ఏర్పాటు ఇది ఏర్పాటు ఇట్లాంటివి అని చెప్పేటప్పటికి అనేక మంది మతం మారారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలు. ఇప్పుడు హిందూ సంఘాలకి ధైర్యం వచ్చింది. అంతకుముందు హిందూ సంఘాలు అట్లాగా అలాంటి దాని మీద ఉద్యమం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద మత ఘర్షణలు సృష్టించే వాళ్ళని కేసులు పెట్టారు, షీట్లు పెట్టారు, వేధించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. గిరిజనుల్ని అలాగా మోసపుచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి